ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు యాజ్ యూజువల్గా పిగ్మెంటేషన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామా. ఎందుకు ఇది చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడతాను అంటే ఆల్మోస్ట్ 80% లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లం, గర్ల్స్ అండ్ లేడీస్ అన్నమాట. మీకు తెలుసు, చిన్న పిల్లలకు కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. మెచ్యూర్ అవ్వకముందు కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే 5 సంవత్సరాల పిల్లలకు కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. కానీ చాలామంది చేసే కంప్లైంట్ ఏంటి అంటే, మేడం మా పాప 10-11 ఇయర్స్ దాటింది, నెక్ చుట్టూ మౌత్ చుట్టూ పిగ్మెంటేషన్ వస్తుంది అనేసి. సో ప్యూబర్టీ స్టేజ్లో అంటే అమ్మాయిలు మెచ్యూర్ అయ్యే టైంలో ఈ డార్క్ పిగ్మెంటేషన్ వస్తూ ఉందమ్మా. ఇది హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల. సరే, వాళ్ళకి సరే వచ్చింది, మరి 20 ఇయర్స్ అమ్మాయిలకి ఎందుకు వస్తుంది? సో చాలామందికి ఇది కంటిన్యూ అవుతుంది. కొంతమందికి ఏంటి అంటే మెచ్యూర్ అయిన తర్వాత కొద్ది రోజులకి వెళ్ళిపోతుందమ్మా, 1 ఇయర్కి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తున్నారు. సో 22 ఇయర్స్ అమ్మాయిలకు కూడా ఎందుకు చాలా ఎక్కువగా ఉంది అంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మా. ముఖ్యంగా జాబ్ చేసే పిల్లలకి, ఐటీ ప్రొఫెషనల్స్కి, నైట్ షిఫ్టులు చేసే వాళ్ళకైతే దీని నుంచి తప్పించుకోలేకుండా ఉన్నారు. అవి రెండు ఏంటంటే పీసీఓడి అండ్ థైరాయిడ్. ఏదో ఒకటి ఉంటుంది లేదా రెండు ఉంటాయి కొంతమంది అమ్మాయిలకి. సో కామన్ సిమ్టమ్స్ ఏంటి అంటే నెక్ డార్క్ కావడము, మౌత్ చుట్టూ పిగ్మెంటేషన్ రావడము, స్కిన్ డ్రైగా అయిపోవడము లేదా ఆయిలీగా అయిపోవడము. పీసీఓడి ఉంది అంటే ఎక్కువగా పింపుల్స్ రావడము. ఇద్దరికి కామన్గా ఉండేది ఏంటి అంటే హెయిర్ థిన్నింగ్, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, మధ్య మధ్యలో ఊడిపోతూ ఉంటుంది. ఇలా అన్నమాట. అన్వాంటెడ్ హెయిర్ అనేది రెండిటికి ఉంటుంది. మా కొంతమంది అంటూ ఉంటారు, నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది వాళ్ళ స్కిన్ చూస్తే, మా పీసీఓడి చెక్ చేయించుకోండి అంటే లేదు మేడం అంటారు. చెక్ చేయించారా అంటే లేదు మేడం మాకు రెగ్యులర్ పీరియడ్స్ అంటారనమాట. మైల్డ్ అంటే ఎంఎంలో మీకు సిస్టులు కానీ ఉన్నాయి అంటే పీసీఓడి ఉన్నట్టేమ్మా. దానికి మీరు స్పెషల్ డైట్ తీసుకున్నారు అంటే చాలా తొందరగా దాని నుంచి బయటపడవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే బరువు పెరగడం. రెండిటి వల్ల బరువు పెరుగుతారు ఈజీగా. అంటే కొంచెం తింటే కూడా ఎక్కువ బరువు పెరుగుతారు. కానీ చాలామంది ఎక్కువ తింటూనే ఉంటారు. మీరు ఎప్పుడైతే స్పెషల్ డైట్ తీసుకుంటూ కొంచెం బరువు తగ్గుతారో ఈ ప్రాబ్లమ్స్ చాలా తగ్గుతాయి అన్నమాట. ఏదేమైనా వీళ్ళకి పిగ్మెంటేషన్ వచ్చింది అంటే తగ్గదమ్మా. ట్యాన్ వస్తే 1 నెల కాకపోతే 2 నెలలకైనా తగ్గుతుంది. కానీ పిగ్మెంటేషన్ అనేది చాలామందికి పర్మనెంట్. ఒకసారి వచ్చింది అంటే కంప్లీట్గా పోవడం అనేది జరగదు. ముఖ్యంగా థైరాయిడ్ ఉంది అంటే దీని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మంత్ బై మంత్ స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. మీరు ఎంత మంచిగా ట్యాబ్లెట్ వేసుకున్నా, మీకు ఎంత కంట్రోల్లో ఉంటే కూడా సో దాని సైడ్ ఎఫెక్ట్ అలా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ప్రాపర్ డైట్ తీసుకుంటూ, మంచిగా నిద్రపోతూ, మంచి ఆలోచనలతో ఉంటూ, స్ట్రెస్ టెన్షన్ లేకుండా ఉండి, కరెక్ట్గా 10:30-11కి నిద్రపోయి మార్నింగ్ 6:30-7 లోపల లేచారు అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు కూడా తగ్గుతాయమ్మా. ఇది చాలామంది ఆలోచించరు. 1 గంట వరకు మేల్కొని 9 వరకు నిద్రపోతూ ఉంటారు. పాప నైట్ షిఫ్టుల వాళ్ళని మనం ఏం చేయలేము ఇంకా. కానీ అవకాశం ఉండే వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారమ్మా. దానివల్లనే పిగ్మెంటేషన్ తగ్గడం లేదు. ఇకపోతే చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటి అంటే మేము ఏదేదో వాడాం మేడం, కొద్ది రోజులు తగ్గుతుంది, తర్వాత మా స్కిన్ అంతా రెడ్గా అయిపోతుంది. సో తర్వాత పెట్టాలంటే భయంగా ఉంది, ఎందుకంటే డార్క్గా అయిపోతుంది, అక్కడంతా గట్టిగా అయిపోతుంది అని చెప్పేసి. నేను ఒకటే చెప్తానమ్మా, మీ స్కిన్ అలా రియాక్ట్ అవుతూ ఉంది అంటే మీరు వాడే ప్రోడక్ట్ అన్నా మంచిది కాకపోవచ్చు, మీ స్కిన్ మరీ సెన్సిటివ్ అయ్యుండొచ్చు. కానీ ఒక 1 ఇయర్ అలాంటి ప్రోడక్ట్స్ వాడారు అంటే మీ స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుందమ్మా. దయచేసి గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటూ ఉంటారు, మేడం 10 రోజుల్లో రిజల్ట్ వచ్చింది మేడం, తర్వాత చాలా పాడైపోయింది, మానాలంటే మాకు భయంగా ఉంది, మా ఫేస్ మాకే నచ్చడం లేదు అనేసి. తర్వాత మీకు ఇంత పెద్ద పింపుల్స్ వస్తాయమ్మా. అది చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు. తర్వాత మీ స్కిన్ లాగా ఉండదు, హార్డ్గా అయిపోతుంది, ఒక చెక్కలాగా అన్నమాట. ఆ స్కిన్ని చూస్తేనే గుర్తుపట్టొచ్చు. నేను ఇమీడియట్గా అడిగేస్తాను వాళ్ళని, అమ్మ ఏం వాడారు అనేసి. ఫస్ట్ చెప్పరు కొంతమంది, తర్వాత చెప్తారనమాట. ఇలాంటి స్టేజ్కి రావద్దమ్మా. మీకు ఎన్ని లక్షలు పెట్టినా కానీ ఈ స్కిన్ రాదు. ఏదేదో పూసి, ఏదేదో ఉత్సాహంతో అవి ఇవి వాడేసి స్కిన్ని పాడు చేసుకోకండి. మార్కెట్లో మంచి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయమ్మా, హార్మ్లెస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి నచ్చవు, ఎందుకంటే స్లోగా వస్తాయి రిజల్ట్. నా దగ్గరకు వచ్చి కూడా అడుగుతూ ఉంటారు, మేడం మాకు ఒక 15 డేస్లో మ్యారేజ్ ఉంది మేడం, అంతా వెళ్ళిపోవాలి అనేసి.
అలాంటి మాయా మంత్రాలు చేసే క్రీమ్స్ ఏమీ ఉండవమ్మా. ఉన్నాయి అంటే అదిగో మీరు స్కిన్ పాడు చేసేవే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా స్లోగా రిజల్ట్ వచ్చేది లాంగ్ రన్లో చాలా చక్కగా పనిచేస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పేది. ఇకపోతే ఫ్యాంటైజ్లో ప్రోడక్ట్స్. సో మళ్ళీ చెప్తున్నానమ్మా, ఫ్యాంటైజ్లో నేను కన్సల్టేషన్ మీద కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తాను. అంటే ట్రీట్మెంట్ అంటే ఓన్లీ క్రీమ్స్ ఇవ్వడం కాదు మా దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి, స్కిన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బ్రైట్నెస్కి, తర్వాత పిగ్మెంటేషన్కి, పింపుల్స్కి, డాండ్రఫ్కి, ఇలా అనమాట. అది మీరు తీసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. అలా కాకుండా ప్రోడక్ట్స్ కూడా ఇస్తానమ్మా, అవి చూపిస్తున్నాను నేను. మీకు ఎలాంటి స్కిన్ ఉన్నా పింపుల్స్ లేకుండా ఉంటే మీ పిగ్మెంటేషన్ 4 నుంచి 5 నెలల్లో చాలా తగ్గుతుంది. నేను చెప్పిన డైట్ వాడి, నేను చెప్పిన ప్రోడక్ట్స్ వాడారు అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దాంట్లో మొదటగా గోల్డ్ సీరమ్. గోల్డ్ సీరమ్ పింపుల్స్ లేని వాళ్ళకి మాత్రమే ఇస్తాను. వారానికి 2 సార్లు వాడచ్చు. మీరు 2 మినిట్స్ మసాజ్ చేసుకొని 20 మినిట్స్ అప్లై చేయండి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి. సో సోప్మా, డీపిగ్మెంటేషన్ సోప్. సో ఇది బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. ఇది కాకుండా ఇంకా కొంతమందికి సాఫ్రాన్ సజెస్ట్ చేస్తాను, మంజిస్టా సజెస్ట్ చేస్తాను, ఇలా అనమాట. మరీ సెన్సిటివ్ స్కిన్ ఉంటే గోట్ మిల్క్ సోప్ ఇస్తాను. వాళ్ళ స్కిన్ని చూసి ఇస్తాను నన్ను కన్సల్ట్ చేస్తే. కానీ నేనేం చెప్తానంటే, మీరు హైదరాబాద్ చుట్టుపక్కల, నెల్లూరు చుట్టుపక్కల ఉంటే ఒక్కసారి వచ్చి కలవమని చెప్తాను. తర్వాత మీరు ఊరికే రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఫేస్ డైరెక్ట్గా చూస్తే నేను మంచి డైట్ చెప్పగలను, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పగలను. ఓకేనా? సో మ్యారీగోల్డ్ ఇది ఏం చేస్తుందంటే స్కిన్ని ప్రిపేర్ చేస్తుంది, మీకు బ్రైట్నెస్ ఇస్తుంది, టైట్నెస్ ఇస్తుంది, డీటాక్సిఫై చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి నేను మ్యారీగోల్డ్ సజెస్ట్ చేస్తాను. యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్, ఇది ఒక బ్యూటిఫుల్ క్రీమ్. మీరు మొత్తం ఫేస్ అండ్ నెక్ పెట్టుకోవచ్చు. ఒక 10-15 డేస్ పెట్టుకున్న తర్వాత ఓన్లీ ఆన్ పిగ్మెంటేషన్ ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. దీని అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇది కేవలం పిగ్మెంటేషనే తగ్గించడం కాదమ్మా, యాంటీ రింకిల్గా కూడా పనిచేస్తుంది, మీ స్కిన్కి గ్లో ఇస్తుంది, స్మూత్గా చేస్తుంది, హైడ్రేషన్ ఇస్తుంది. కాబట్టి మీకు పిగ్మెంటేషన్ ఎంత స్టబ్బర్న్గా ఉన్నా నిదానంగా మీ స్కిన్ను పాడు చేయకుండా తగ్గిస్తుంది. ఇకపోతే జిన్సెంగ్ గోల్డ్, ఇది ఒక అద్భుతమైన క్రీమ్. ఇది కూడా పిగ్మెంటేషన్కే, కానీ జిన్సెంగ్ కలిపాను మా దీంట్లో. అండ్ గోల్డ్ లీవ్స్ కూడా వేశాను. మీకు తెలుసు గోల్డ్ లీవ్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. సో మన స్కిన్కి టైట్నెస్ ఇస్తుంది, రీజువనేషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏంటి అంటే జిన్సెంగ్ వలన, దానివల్ల కూడా రీజువనేషన్ ఎక్కువ ఉంటుందా, స్కిన్ స్టామినా పెరుగుతుంది. సో ఇది మీరు ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు, ఇది ఎవరైనా వాడచ్చు, పిల్లలు కూడా వాడచ్చు. కానీ కంపారిటివ్గా కొంచెం కాస్ట్లీ మా క్రీమ్. జిన్సెంగ్ ఉంది కాబట్టి, జిన్సెంగ్ గోల్డ్ ఉంది కాబట్టి ఇది కూడా మీరు ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు, లేదా 2 అవర్స్ పెట్టుకోవచ్చు. వింటర్లో అయితే ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు మా హ్యాపీగా. సో సమ్మర్లో అయితే అంత కష్టం అనిపిస్తుంది, చెమటలు ఎంత ఏసీలో ఉన్నా చెమటలు కారుతూ ఉంటాయి. కాబట్టి ఇవి ఫ్యాంటైజ్లో ఉండే కొన్ని క్రీమ్స్, ఇంకా కూడా ఉన్నాయమ్మా. అందుకనే చెప్తాను, మీరు నన్ను కలిసారు అంటే నేను బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ ఇస్తాను. మీ స్కిన్ చాలా అందంగా తయారవుతూ పిగ్మెంటేషన్ తగ్గుతుందమ్మా, ఇది మా ప్రామిస్. కానీ నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా ఎండలో తక్కువ తిరగాలి. ఓకేనా? సో మీకు నంబర్స్ ఇస్తూ ఉన్నాను, మా ప్రోడక్ట్స్ కొనడానికి నంబర్స్ ఇస్తూ ఉన్నాను. సపరేట్గా నెల్లూరు, హైదరాబాద్వి, కన్సల్టేషన్కి హైదరాబాద్వి, నెల్లూరువి ఇస్తున్నాను. మీరు కన్సల్ట్ చేయొచ్చు. అలానే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయమ్మా. మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా నాతో మాట్లాడచ్చు. ఇంకా వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.